హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్ ఇన్ యూకేకు. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చాను. సో మాకు ఎలాంటి వెజిటేబుల్స్ దొరుకుతుందో, దాని కాస్ట్ ఎంతో అంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా, బయట అయితే ఇలా కొన్ని ఐటమ్స్ పెట్టేశారు. సో ఇప్పుడైతే ఇంకా ఇన్సైడ్కి వెళ్తున్నాం. సో స్టార్టింగ్లోనే కొన్ని డ్రింక్స్ సెక్షన్ పెట్టారు. సో మనకు ఇండియాలో దొరికే డ్రింక్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు, కాస్త కిస్మిస్, బాదం అలాంటి సెక్షన్ పెట్టారు. అంతేకాకుండా మనకు ఇండియాలో దొరికే లైక్ అప్పట్లో మాజా కానీ, పెప్సీ కానీ అలాంటివి కూడా ఇక్కడ సెల్ చేస్తారు. మీరు చూసినట్టయితే కింద ఇండియా నుంచి తెప్పించిన ఉసిరి, జామకాయలు అలాంటివి కూడా ఉన్నాయి. చూస్తున్నట్టయితే మీరు అక్కడ చూస్తున్నారు కదా, ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అవి రెడీమేడ్ ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్. సో ఇన్స్టెంట్గా వేసుకోవడానికి. అంతేకాకుండా ఇండియా నుంచి వచ్చిన పపాయ. సో ఈ గ్రాసరీస్ అన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తారంటే కొన్ని శ్రీలంకన్ అండ్ ఇండియా నుంచి తెప్పిస్తారు. సో ఇక్కడ చూస్తున్నారుగా, మనకు ఈవినింగ్ స్నాక్స్ ఎలా తినడానికి లైక్ ఇండియన్ స్నాక్స్ లైక్ కుర్కురే అలాంటివి ఉన్నాయి. ఇండియన్ చిప్స్ లైక్ పొటాటో చిప్స్, బనానా చిప్స్ ఉన్నాయి. యూకేలో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. సో మనకు ఇండియా నుంచి ప్లస్ శ్రీలంక నుంచి మనకు తెప్పిస్తున్నారు. ఇవి చూసారా, రెడీమేడ్ చపాతీస్. అవి మనకి A to Z ఏది కావాలంటే అది దొరుకుతుంది. బట్ కాస్ట్ వైజ్ వస్తే ఇంకా మీరు వామ్మో అనాల్సిందే. ఇక్కడ లైఫ్ బాయ్ సోప్ ఉంది కదా, అది నార్మల్గా ఇండియన్ ప్రైస్లో అయితే అరౌండ్ 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది అనుకుంటా. బట్ ఇక్కడ వచ్చి అడిగితే 150 రూపీస్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసారా, తమలపాకు, మామిడాకులు, గరిక అలా ఉన్నాయి. సో వాటి ప్రైస్ మీకు ఒక్కటి చెప్తాను. లైక్ మామిడాకులు ఒకటి వచ్చేసి 10 pence అండి. అండ్ తమలపాకులు వచ్చేసి 15 pence. 10 pence అంటే ఇండియన్ కరెన్సీలో 10 రూపీస్ అనమాట. 15 pence అంటే 15 రూపీస్ అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న ప్రైజు ఒక్క ఆకుదండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, కారాలు, బూందీలు, చెక్కిలాలు, నిప్పట్లు అన్నీ ఈవినింగ్స్ మనకు ఇండియాలో దొరికేటివన్నీ దొరుకుతుంది. బట్ కాస్ట్ చూడండి, ఈ ప్యాకెట్ వచ్చేసి £1.29 అనమాట. 1.29 అంటే నియర్లీ 130 రూపీస్. స్టార్టింగ్ లైక్ కొత్తగా వచ్చిన టైంలో అయితే ఒక కరేపాకు, కొత్తిమీర ప్రైస్ తెలుసుకుని వామ్మో అన్న, లైక్ 70 pence అనమాట. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక కొత్తిమీర కట్ట 70 రూపీస్ అనమాట. సో ఫస్ట్ అలా చూసి వామ్మో తీసుకోవాలా వద్దా అని ఆలోచించాము. తర్వాత ఇంకా తప్పదు కదా, మనము తినకుండా ఉండలేము. అండ్ ఇప్పుడైతే నేను బూస్ట్ తీసుకున్నాను. బూస్ట్ ప్రైస్ వచ్చేసి నార్మల్గా ప్యాక్ మీద వచ్చేసి అరౌండ్ 350 ఎంతో ఉంది. బట్ వాడు ఛార్జ్ చేసింది చూస్తే మీరు, లైక్ మాకు ఎంత ఛార్జ్ చేశారంటే £5.50, అంటే నియర్లీ 550 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, రెడీమేడ్ ఇడ్లీస్ ఉన్నాయి. ఫస్ట్ టైం చూసాను నేను. అంటే ఇది జస్ట్ మనం స్టీమ్ చేసుకుని తినడమే. సో ఎలాంటి వాళ్ళకు ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది అంటే కాలేజ్ గోయింగ్ పిల్లలకు కానీ, లైక్ బ్యాచిలర్స్కు, అదర్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకు తినాలనిపించినప్పుడు సో ఇలాంటివి తీసుకుని స్టీమ్ చేసుకుని తినేస్తారనమాట. అంతేకాకుండా పరోటాస్, ఇడ్లీస్ అండ్ రెడీమేడ్ గులాబ్ జామున్స్, ఎవ్రీథింగ్ లైక్ దోశ బ్యాటర్ ఉంటుంది. ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంది. సో అందులో చూసుకుని ఇంట్లో తీసుకెళ్ళి కాల్ చేసుకుని తినడమే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వచ్చేసి అరౌండ్ మాకు వచ్చేసి 12 pounds చెప్పారు. అండ్ ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 1200 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా, మెంతాకు, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి. సో ఒక కొత్తిమీర వచ్చేసి ఇప్పుడు అయితే ప్రజెంట్ 80 pence చెప్తున్నారు. అంటే 80 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. ఇక్కడ ఆల్ ఓవర్ లైక్ శ్రీలంక నుంచి, ఇండియా నుంచి తెప్పించిన పికిల్స్ ఉన్నాయి. నాన్ వెజ్ పికిల్ నుంచి అండ్ వెజిటేబుల్స్లో ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయో అన్ని రకాల వెజిటేబుల్స్ పికిల్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, లైక్ మనకు ఉప్మా రవ్వ, ఆవాలు, జీలకర్ర అలాంటివన్నీ ఇక్కడ పెట్టారు. పసుపు, ఎండుమిర్చి అలాంటివన్నీ ఇట్లా ప్యాకెట్స్ పెట్టింటారు.
అంతేకాకుండా ఫ్రోజన్ ఫిష్ కూడా ఉంటుంది. నాకు ఫిష్ సంగతి అంతగా తెలీదు. ఎప్పుడు ఒకే రకం ఫిష్ తీసుకుంటాం, లైక్ సాల్మన్ ఫిష్ అని. సో అండ్ ఇక్కడ చూసారా క్రాబ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ వీళ్ళు అంటే మన శ్రీలంకన్స్ కూడా ఇక్కడ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టు ఫుడ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నారా లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కట్ చేసి పీసెస్ చేసేసి ఫ్రోజన్ ప్యాకెట్లో పెట్టేశారు. మనం తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కుక్ చేసుకోవచ్చు. దిష్టి బొమ్మ ఉంది అండి ఇక్కడ చూసారా. అండ్ ఇది వచ్చేసి వెజిటేబుల్స్ కార్నర్, లైక్ వెజిటేబుల్స్ లైక్ మునక్కాడలు, వంకాయలు, బెండకాయలు. అండ్ ఈ ప్యాకెట్ అదేంటో కనుక్కురమ్మని పంపించాను, బట్ అదేదో తమిళ్లో చెప్పారు, సో నాకు అర్థం కాలేదు. ఒక్క మునక్కాడ వచ్చేసి 70 రూపీస్ అండి. వామ్మో అని అనుకుంటున్నారా, కానీ ఇంకా తప్పదు, మేము తీసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ చూస్తున్నారా అరటికాయలు, పచ్చి అరటికాయలు, వంకాయలు, గుత్తి వంకాయలు, దొండకాయలు చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ బెండకాయలు, కాకరకాయలు, బీరకాయలు వచ్చేసి రేట్ అయితే అదిరిపోతుంది. బట్ ఇంకా తప్పదుగా. ఇక్కడ చూస్తున్నారా ఇదొక వెరైటీగా స్పూన్ అని కూడా కాదు, గెరెట్ అనమాట. బయట కుక్ చేస్తున్నప్పుడు అలా యూజ్ చేస్తారు, బట్ ఐ డోంట్ నో. ఇవి వచ్చేసి ఎండు చేపలు. మీరు ఇందాక చూసినటివి ఫ్రోజన్ అనమాట. ఎండు చేపలు ఎక్కువ తింటారనమాట తమిళియన్స్, సో వాళ్ళ కోసం తెప్పించారు. అండ్ పైన చూసారా మనకు ఇండియాలో ఉన్న కడవలు, పాట్స్ అలాంటివి ఉన్నాయి. చూడండి చిన్ని చేప నన్నే చూస్తున్నట్టుంది, వామ్మో. వడియాలు, పాపడ్స్ అలాంటివి కూడా ఉన్నాయి. పాపడ్స్ ప్యాకెట్ వచ్చేసి ఒకటి, అందులో మేబీ 30 పాపడ్స్ ఉంటుంది. అది వచ్చేసి మనకు ఇండియన్ రూపీస్లో 30 రూపీస్ అలా ఉంటుంది, బట్ ఇక్కడైతే 2 పౌండ్స్ అంటే నియర్లీ 200 రూపీస్ పెట్టి సెల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చినట్టయితే మీరు దేవుడికి కావాల్సిన ఐటమ్స్ కానీ ప్రతిమలు కానీ అన్నీ ఉంటుంది. కుంకుమ. అండ్ ఇక్కడ చూసారా ఇది మనము ఓల్డెన్ డేస్లో ఏదైనా వడ్డించేటప్పుడు హాట్ది దాని మీద అలాంటివి పెట్టేవాళ్ళము. నాకు పేరు తెలీదు, ఒకవేళ పేరు తెలిస్తే కింద కామెంట్లో సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ సెక్షన్లో ఉన్నాయి. మనకు హారతి దగ్గర నుంచి ఇంకా దేవుడి ప్రతిమలు, పంచలు, బ్లౌజ్ పీసెస్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసి పప్పులు, లైక్ కందిపప్పు, శనగపప్పు అన్ని ఈ సెక్షన్లోనే ఉంటుంది. అవి 2 కేజీస్ ప్యాకెట్ అండ్ 5 కేజీస్ ప్యాకెట్ అలా దొరుకుతుంది మనకు. అండ్ ఇక్కడ చూసారా శనగపప్పు కావాలి అనుకుంటే మనకు 500 గ్రామ్స్ ఉన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతుంది. డిపెండ్స్ మనకు ఎలాంటి కావాలంటే అవి తీసుకోవచ్చు అనమాట. బట్ చూస్తున్నారా ప్రైస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మినపప్పు ప్రైస్ అయితే 2 కేజీస్ది నియర్లీ 500 రూపీస్ ఉందన్నమాట. ఉప్మా రవ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా మర్మరాలు ఉన్నాయి. ఆ ప్యాకెట్ వచ్చేసి 2 పౌండ్స్ అండ్ ఇది వచ్చేసి 200 గ్రామ్సే ఉంది. అంటే 2 పౌండ్స్ అంటే నియర్లీ 200 రూపీస్. అంతేకాకుండా వెట్ గ్రైండర్స్ అన్నీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ సెక్షన్, రెడీమేడ్ ఇడ్లీ, రెడీమేడ్ దోశ అన్నీ పౌడర్స్ దొరుకుతుంది.
ఇక్కడ ఏంటి అంటే పురుగు పట్టే ఛాన్సెస్ ఉండదు ప్యాకెట్స్‌లో. మనకు అదే ఇండియాలో తీసుకుంటే మీకు తొందరగా పురుగులు పట్టేస్తాయి. సో, ఇక్కడ ఏంటి అంటే ఆ ప్యాకెట్ ఎన్ని డేస్ అయినా ఉండని మనకసలు పురుగు పట్టదు. సో, అదొకటి ప్లస్ అనుకోవాలి. ఈ మరమరాల ప్యాకెట్‌లో గూడా సైజెస్ ఉంటుంది. మీకు చెప్పాను కదా! 5 కేజీస్ మినపప్పు, కందిపప్పు అలాంటివి కూడా ఉంటుంది. అండ్ చపాతీస్ ఫ్లోర్ మనకి ఇండియాలో పిల్స్‌బెర్రీ, చెక్కీ అన్నీ ఉంటది కదా! అండ్ ఇక్కడ రాగి పౌడర్. సో, దీంట్లో వచ్చేసి స్పెషల్ ఆఫర్ నడుస్తుందనమాట. 2 ఫర్ 350 అనమాట. నేను నార్మల్‌గా అయితే ఇండియా నుంచి అన్నీ తెచ్చేసుకుంటాను. లైక్ రాగి పిండి, కారప్పొడి అలాంటివి తెచ్చేసుకుంటాను. ఎందుకంటే ఈ కారం పొడి అంత కారంగా, టేస్టీగా ఉండదు. బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. అందుకని ఇండియా నుంచే తెచ్చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా, కరేపాకు ఫస్ట్ టైం ఇంత పెద్ద పెద్ద దాంట్లో పెట్టి అమ్ముతున్నారు. నార్మల్‌గా అయితే ఒక 5 లీవ్సే ఉంటుంది. అది వచ్చేసి 150 రూపీస్ అనమాట. అంటే 4 ఆకులున్న, రెమ్మలున్న ఆకులే ఉంటుంది. అది వరకు 150 ఉండేది. సో, ఇప్పుడు ఏదో పెద్దది దొరికింది చూడాలి. లైక్ ఇది వచ్చేసి £2.99 అని ఉంది. అంటే నియర్లీ 300 రూపీస్ అనమాట. అది ఆ బంచ్ అంతా. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఇవన్నీ తీసుకున్నాను గురువారం పూజకు కావాలి అనేసి. నార్మల్‌గా అయితే ఇండియా వెళ్ళినప్పుడు అమ్మ అన్నీ ప్యాక్ చేసి ఇచ్చేస్తుంది. లైక్ కారప్పొడి, ధనియా పౌడర్ అన్నీ ఇంకా అక్కడి నుంచే తెచ్చుకుంటాను. సో, అవి అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈవెన్ చింతపండు అలాంటివి కూడా మనం తీసుకురావచ్చు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళైతే. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మొత్తం ఇవన్నీ కొన్నా కదా, నియర్లీ నాకు £40 అయ్యింది. అంటే ఇండియన్ కరెన్సీలో 4000 రూపీస్. జస్ట్ ఈ బ్యాగ్ 4000 రూపీస్ అయ్యింది. వామ్మో అనుకుంటున్నారా? ఇంక తప్పదండి, ఈ కంట్రీలో ప్రతిదీ ఇంకా ఇలానే ఉంటుంది ప్రైస్. సో, ఇదే మాకు మినీ ఇండియా లాగా. సో, ఎందుకంటే ఇంకా అన్నీ దొరుకుతున్నాయి కదా. అండ్ ఇక్కడైతే మనకు లైక్ నిప్పట్లు, చెకోడీలు, ఎవ్రీథింగ్ స్వీట్స్ కానీ ఇంక అన్నీ దొరుకుతుంది. లాస్ట్‌కి జాస్మిన్ ఫ్లవర్స్ కూడా దొరుకుతుంది. బట్ ఒక మూర వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో, అంతే అండి. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్లో చెప్పండి. తప్పకుండా నేను ట్రై చేస్తాను చేయడానికి. చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.